పేపర్లు కూడా మిగతా వాళ్ళకి. వెలుగు పేపర్ కొమరిశెట్టి నరసింహులు గారు సీనియర్ లీడర్ ఇక్కడ మాదాపూర్లో. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటాం. మా ఊర్లో దురదృష్టవశాత్తు రెడ్డిలు ఉండరు. మొత్తం మెజారిటీ జనాభా అంతా బీసీలు ఉంటారు. మాక్సిమం బీసీలే. ఎన్ని ఓట్లు ఉంటాయి నరసన్న ఊర్లే? 2500 ఓట్లు ఉంటాయి ఈ గ్రామంలో. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను మా గురువు గారు చదువుతారు. హెడ్లైన్స్. 10 ఏండ్లలో 100 ఏండ్ల విధ్వంసం. కేసీఆర్ ఆయన పరివారం అన్నింటిలో దోపిడికి తెగబడ్డది. ఒక్కొక్కటి అన్నింటినీ బయటికి తీస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తండ్రి, కొడుకు, మామ, అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకు ఉన్న మెదడుకు కూడా లేదు. ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికాకు పారిపోయిండు. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు కిషన్ రెడ్డికి తేడా లేనే లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మంచిగా శాంతి స్వరూప్ చదివినట్టు అనిపిస్తలేదు. ఇక జాతీయ వార్తల్లోకి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 27 రాష్ట్రాల్లో 554 అమృత స్టేషన్ల పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన. స్థానిక సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు. దేశ యువత స్వప్నమే నా సంకల్పం. జూన్లో 3వసారి తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా. ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. ఇక రాష్ట్ర వార్తల్లోకి వస్తే బతికినోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండు. చనిపోయిన రైతులు బతుకున్నారని రైతు బంధు పైసలు స్వాహా చేసిండ్రు. మార్చి 31లోగా లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అట. రైట్. వెలుగు దినపత్రికకు సంబంధించి మా గురువు గారు చదివితే ఇట్లా ఉంది. రైట్. ఇక్కడ మా గురువు గారిని ఒకసారి అడగాలి. ఒకప్పుడు విలేకరి, ఇప్పుడు విలేకరి, మీరున్న తేడా అయింది, గమనించిన తేడా అయింది. ఒక 30 సంవత్సరాల క్రితం మీరు జర్నలిస్ట్గా పనిచేసినారు. అప్పుడున్నటువంటి ఒక అన్ననేమో వార్త, విజయ్ అన్న వాళ్ళ అన్న నరేష్ అన్ననేమో ఈనాడు. ఏం డిఫరెన్స్ ఉందన్న అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి? అప్పుడు పత్రికలు అంటే సమాజానికి వాచ్ డాగ్ లాగా ఉండేవి. ఇప్పుడు వాచ్ డాగ్లు అన్నిటికీ బిస్కెట్లు ఎరవేసి పెట్ డాగ్లుగా మార్చుకున్నారు. సింపుల్ విషయం. అప్పుడు పత్రికలు అంటే ఒక నైతిక విలువలు. పత్రికల్లో ఒక వార్త వచ్చిందంటే దాన్ని ప్రజలు ఎంతో విశ్వసించేది, ఒక ప్రమాణంగా తీసుకునేది. అరే ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది అంటే అధికారులు కూడా ఆగమేఘాలలో అక్కడికి పోయి ఆ సమస్యను పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు అదేం విచిత్రమో, ఆ పత్రికలు అంటే అసలు విలువ లేకుండా పోయింది. అది కాలక్రమేణా వచ్చిన మార్పే అనుకుంటున్నా. ఎందుకంటే సమాజాన్ని శాసిస్తున్నటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో ఈ పత్రికల యాజమాన్యం కీలుబొమ్మల్లాగా మారిపోవడంతో ఆ పత్రికల్లో వచ్చేటువంటి వార్తలకు విలువ లేకుండా పోయింది. అదే ప్రధాన సమస్య. ఎందుకంటే పత్రికల యాజమాన్యం పాలకుల చేతుల్లో ఒక ఆటబొమ్మలాగా మారిపోయింది. నువ్వు ఇది రాయమంటే రాయడం, వద్దంటే ఊరుకోవడం. ఒకవేళ విలేకరి తెగించి ఆ వార్త రాసినా రేపు పొద్దున వస్తుందనే నమ్మకం లేదు. నేను మ్యాక్సిమం చాలా ఛానళ్ళు మారాల్సి వచ్చింది. ఎందుకంటే నేను రాసింది యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. ఆ కోపంతో చాలా ఈ క్యూ న్యూస్ అనేది తీసుకురావడానికి కారణం ఏంటంటే నాకు ఇంటెన్షన్ ఉంటుంది. అంటే అది మంచో చెడో వార్తను వార్తగా చూపించాలనేది ఉంటుంది. ఒకానొక సందర్భంలో తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఒక మహిళ డీజీపీ గారిని కలిసింది. ఆమె వార్త ఎవరు వేయకపోతే మళ్ళీ నేనే చేసిన ఆ వార్తను వేస్తే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి వాపసు తెచ్చుకుంది ఆ కేసు. అంటే విషయం ఏంటంటే దాన్ని జర్నలిజంగా చూడాలని అంటే యాజమాన్యాల స్వేచ్ఛ అనేది కొంత పోయిందన్న. అప్పుడు ఉంటుండే మనం ఏది రాసినా కూడా కొద్దిగా ఒక అక్షరం తీయాలంటే వెనక ముందు అయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు కంప్లీట్గా స్క్రిప్ట్ నువ్వు ఇదే రాయాలని చెప్తా ఉన్నది. ఇక దానికి మనం ఎందుకు, మనం చేసుడెందుకు, ఈ పరిస్థితి ఉంటుండే. వాస్తవానికి నేను అనేక ఛానళ్ళల్లో పనిచేసిన, అనేక సంస్థల్లో పనిచేసిన. ఇప్పుడున్న జర్నలిజం చూస్తూ ఉంటే ఇది ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయిపోయి
ఇవాళ ఈ వార్త కావాలి అని చేయడం.